కస్తూర్బా గాంధీ విద్యాలయాల ద్వారా బాలికలకు చదువుకటే కాదు వారిని అన్ని రంగాల్లో తీర్చిదిద్దేలా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. ఇందులో భాగంగా ఆదిలాబాద్ జిల్లా బంగారుగూడ కేజీబీవీ కేంద్రంగా వేసవి సెలవుల దృష్ట్యా శిక్షణా శిబిరం ఏర్పాటు చేశారు. ఈ నెల 5వ తేదీన ప్రారంభమైన ఈ వేసవి శిబిరం నేటితో ముగియనుంది. జిల్లాలోని 18 విద్యాలయాల్లో 6వ తరగతి నుంచి 10వ తరగతి చదివే బాలికలు ఈ శిబిరంలో పాల్గొంటున్నారు. కరాటే, యోగా, కంప్యూటర్ విద్య, స్పోకెన్ ఇంగ్లీష్ వంటి అంశాల్లో ప్రత్యేక శిక్షణ ఇప్పిస్తున్నారు. అంతేకాకుండా స్వయం ఉపాధి పొందేలా కుట్లు, అల్లికలు వంటివి నేర్పిస్తున్నారు. మానసికోల్లాసం కోసం సంప్రదాయ నృత్యం, డ్రాయింగ్లోనూ తర్ఫీదు ఇస్తున్నారు. వేసవి శిక్షణ తమకెంతో ఉపయుక్తంగా ఉందని విద్యార్థులలో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి శిక్షణ తరగతులు మళ్లీ నిర్వహించాలని కోరుతున్నారు. అనాథలు, యుక్త వయస్సు బాలికలు తప్పటడుగులు వేయకుండా వారిలో ఈ శిబిరం ఆత్మవిశ్వాసాన్ని నింపుతుందని నిర్వాహకులు అభిప్రాయపడుతున్నారు. వచ్చి నుంచి చాలా యాక్టివిటీస్ నేర్చుకున్నాను. అందులో కరాటే క్యాంప్కి వచ్చి 15 డేస్లో నేను ఎక్కడికన్నా ఒంటరిగా వెళ్ళినప్పుడు కూడా నన్ను నేను రక్షించుకోగలిగే నాకు ఆ విశ్వాసం, ధైర్యం నాకు ఉంది. నేను ఇక్కడ డ్యాన్స్ నేర్చుకుంటున్నాను. కూచిపూడి డ్యాన్స్ అంటే నాకు తెలియదు. అసలు నేను ఇక్కడికి రాకపోతే నేను తెలుసుకుంటానో కూడా తెలియదు. ఇంటికాడ ఉంటే మొత్తం ఆగమాగం తిరుగుతుండే. ఇక్కడికి వచ్చి నేను మంచిగా అన్ని నేర్చుకుంటున్నాను. యాక్టివిటీస్ పేపర్స్ తోని ఫ్లవర్స్, డిఫరెంట్ యాక్టివిటీస్, ఊలెన్ తోని బ్యాంగిల్స్ చేయడం, ఇటువంటి యాక్టివిటీస్ చేయడం వల్ల మనం లైఫ్ లో సెటిల్ కూడా అవ్వచ్చు. ఇవి చాలా యూస్ఫుల్ అయ్యాయి నాకు. ఎట్లా పట్టుకోవాలా, టైపింగ్ ఎట్లా చేయాలా అనేది మొత్తం నేర్చుకున్నాము. ఇప్పుడు మేము ఒక స్క్రాచ్ అనే ప్రాజెక్ట్ నేర్చుకున్నాము. హాలిడేస్ మేము ఇంటికాడ ఉండి ఫోన్, టీవీ ఇదే చూస్తాం. వేరే కేజీబీస్ నుంచి వచ్చారు. వాళ్ళని రూరల్ వాళ్ళమే కాబట్టి మేము అందరం చూసుకోవడం కానీ హెల్ప్ చేసుకోవడం ఒకళ్ళకి. సో కలెక్టర్ సార్ మళ్ళీ సమ్మర్ క్యాంప్ పెట్టాలని కోరుకుంటున్నాం. పూసే పువ్వులం ఉదయ తారణం మనసే మమతల దీపం కోయిల గానం. కేజీబీవీలో చాలా వరకు మనకు డిసడ్వాంటేజ్డ్ చిల్డ్రన్ ఉంటారు. ముఖ్యంగా ఆర్ఫన్స్, సెమీ ఆర్ఫన్స్, చాలా మందికి అసలు షెల్టర్ అండ్ ఫుడ్ కూడా కష్టమయ్యే స్థితిలో కూడా ఉంటారు. అటువంటి వాళ్లకు ఈ సమ్మర్ అనేది కష్టం కాకుండా ఉండడానికి, పేరెంట్స్కి కూడా ఒక బర్డెన్ లాగా ఉండకుండా ఉండడానికి ఈ సమ్మర్ క్యాంప్ మొదటి ఉద్దేశం.